నేను ప్రవచించుచుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానికొకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకు వచ్చెను. వాటి మీద చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కులలో నుండి వచ్చి మృతులైన హతులైన మీరు బ్రతుకున్నట్లు వాటి మీద ఊపిరి విడువుము. చూడండి, ఎప్పుడో చచ్చిపోయిన కళేబరాలు, ఎప్పుడో శవాలు, సమాధుల్లో ఉన్నటువంటి శవాలు, జీవాత్మ రావాలట. ఊపిరి విడువగానే వాళ్ళందరూ ఏం చేశారట? 12వ వచనము, కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను. సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశములోనికి మిమ్మల్ని తోడుకొని వచ్చేదను.